హాయ్! వెల్కమ్ టు స్పందన కుశాల్ వ్లాగ్స్. మీరిప్పుడు చూస్తుంది ముచ్చింతల్లోని రామానుజం విగ్రహం ఇది. దీన్నే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా అంటారు. ఇది శంషాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది చాలా పెద్ద స్పేస్‌లో బిల్డ్ చేసినారు. యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ ఉంది. దీని ఫౌండేషన్ స్టోన్ వచ్చి చిన్నజీయర్ స్వామి గారు రామానుజం యొక్క 1000 ఇయర్స్ బర్త్‌డేని సెలబ్రేట్ చేస్తూ దీన్ని బిల్డ్ చేయనీకి ప్లాన్ చేసినారు. దీని ప్లానింగ్ దీని వెనక ఉన్నదంతా చిన్నజీయర్ స్వామి. ఇక్కడ వేద పాఠశాల ఇంకా చిన్నజీయర్ స్వామి యొక్క లైఫ్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం కిందున్న రామానుజం గుడి. ఇది 120 కిలోస్ ఆఫ్ ప్యూర్ గోల్డ్‌తోని తయారు చేసిండ్రు. రామానుజం 120 ఇయర్స్ బతికిండు. సో, ఆ 120 ఇయర్స్ జీవితాన్ని గుర్తు చేస్తూ ఈ విగ్రహాన్ని కూడా 120 కిలోస్ ఆఫ్ గోల్డ్‌తోని తయారు చేసినారు. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 216 ఫీట్ హైట్‌లో ఉంది. ఇది పంచలోహాలతోని తయారు చేసినారు. దీని చుట్టూ 108 గుడులున్నాయి. ఈ 108 గుడులు కూడా మొత్తం విష్ణుమూర్తి రూపాలే. సో, మన పద్మనాభ స్వామి టెంపుల్ గానీ, ఇంకా ఫేమస్ విష్ణుమూర్తి టెంపుల్స్ ప్రతిరూపాలు, మన తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ప్రతిరూపము, ఇవన్నీ గుడులు కూడా సేమ్ మెయిన్ గుడిల్లో ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లే ఇక్కడ ప్రతిరూపాలు తయారు చేసినారు. సో, ఇక్కడ డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి. మేము గేట్ నెంబర్ 2లో నుంచి ఎంటర్ అయినాము. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అడల్ట్‌కి, 125 రూపీస్ ఏమో కిడ్స్‌కి. అర్చన టికెట్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. లేకపోతే లోపల కూడా అర్చన చేసే ప్లేస్‌లో కూడా మనకి నరసింహస్వామి టెంపుల్ ముందర అర్చన చేస్తారు. అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ ఉండడం వలన మనకి ఎంత రష్ ఉన్నా గానీ మనకక్కడ తెలవట్లేదు. మూవింగ్ ఉన్నారు క్రౌడ్ అంతా. సో, టికెట్ తీసుకున్న తర్వాత మనం మన ఫోన్‌లని, కెమెరాలని అన్నీ డిపాజిట్ చేయాల్సుంటుంది ఈ సెక్యూరిటీ గేట్ దగ్గర. సెక్యూరిటీ మాత్రం హై లెవెల్‌లో ఉంది చెకింగ్ అంతా. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అయింది. 5 వరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. సో, ఇది బెస్ట్ టైము సమ్మర్ టైంలో అయితే. మార్నింగ్ 11 నుంచి నైట్ 8 వరకి ఇది ఓపెన్ ఉంటుంది. ఇది బయట నుంచి వ్యూ. మేము దర్శనం చేసుకొని లేజర్ షో చూసి బయటికి రావడానికి మాకు 3 అవర్స్ పట్టింది. ఫాస్ట్‌గా అయితే 1.5 అవర్‌లో కూడా చేయొచ్చు. కానీ స్లోగా అర్చన చేసుకుంటూ అవన్నీ ఫినిష్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం పట్టింది లోపల. లేజర్ షో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి లేజర్ షో జరుగుతూ ఉంటుంది. ఆ లేజర్ షోలో రామానుజం జీవిత చరిత్ర గురించి చెప్తారు. ఫౌంటైన్స్‌తోని, వాటర్ ఫౌంటైన్స్‌తోని, లేజర్ షోతోని చాలా బాగుంది. సో, వచ్చే వాళ్ళంతా ముందే వచ్చి ఆ రామానుజం స్టాచ్యూ ముందట కూర్చొని చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. మంచిగా కూర్చొని చూడ్డానికి. ఇదొక మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ లేజర్ షో రామానుజం గురించి. మార్నింగ్ కంటే నైట్ టైమ్ లైట్స్‌తోని చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంది. సో, 108 గుడిలకి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అన్నీ కూడా మోస్ట్‌లీ గుడులు తమిళనాడులో ఉన్నాయి. కొన్ని నేపాల్‌లోని ముక్తినాథ్, బద్రీనాథ్ టెంపుల్స్ నమూనాలు కూడా తయారు చేసినారు. కానీ మనము అన్ని గుడులెళ్ళి తిరిగి చూసే ఆ నమూనాలు, విష్ణుమూర్తి విగ్రహాలన్నీ మనం ఇక్కడే చూడొచ్చు. రామానుజం తన లైఫ్ మొత్తం శ్రీరంగంలో గడిపారు. అక్కడే ఓం నమో నారాయణ అనే మంత్రం తన గురువు నుంచి నేర్చుకున్నాడు. మొదట్లో ఈ మంత్రం చాలా సీక్రెట్‌గా ఉండేది. ఓన్లీ మగవాళ్ళకి, అది కూడా చాలా కొద్ది మందికి మాత్రమే ఈ ఓం నమో నారాయణ అనే మంత్రం తెలిసేది. రామానుజం ఆ మంత్రం తెలుసుకోవడానికి చాలా సార్లు తన గురువు చుట్టూ తిరిగిన తర్వాత లాస్ట్‌కి గురువు కనికరించి ఆయనకి ఈ మంత్రం ఉపదేశిస్తాడు. ఈ మంత్రం జపిస్తే చాలా మంచిది అని రామానుజంకి ఆయన గురువు చెప్తాడు. ఈ విషయం తెలుసుకోగానే
శ్రీరంగంలోని గుడి పైకెక్కి అందరికీ వినిపించేటట్టు రండి రండి అని అందరిని పిలిచి ఈ మంత్రం అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఉపదేశిస్తాడు రామానుజం. సో ఈయన మెయిన్గా క్యాస్ట్ పెద్ద చిన్న ఆడ మొగ అనే ఆ, తేడాలు ఉండొద్దని నమ్మేవాడు. సో అందరికీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా ఈ మంత్రం తెలవాలని ఆయన ట్రై చేసినాడు. అందుకే ఈ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. సో రామానుజం చెప్పే మొదటి సూత్రాల్లో అందరూ ఈక్వల్ దేవుడి ముందట అని చెప్తాడు. సో అప్పటి నుంచి ఈ మంత్రం అందరికీ మనందరికీ ఇప్పుడు మనం ఓం నమో నారాయణ మంత్రం అందరూ జపిస్తున్నారు అంటే దానికి కారణం శ్రీరామానుజం. అయితే రామానుజము అట్లా చేసిన తర్వాత ఆయన గురువు వచ్చి నువ్వు ఇట్లా చేయడం వల్ల చాలా పాపం, ఇది నరకానికి పోతావు అని చెప్తాడు. అయితే దానికి రామానుజము నా వల్ల చాలామందికి మంచి అవుతుంది అంటే నేను ఒక్కరిని నరకాన్ని పోవడానికి రెడీ అని చెప్తాడు. దాంతో రామానుజం గురువు తన తప్పు తెలుసుకొని రామానుజం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. సో ఇక్కడ కూడా ఈ ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర కూడా అందరూ అలౌడ్, అందరికీ ఒకటే రేటు. చాలా బాగుంది ఈ ప్లేస్. లోపల 100 రూపీస్కి అర్చన చేస్తారు. ఇక్కడ ఉన్న పూజారులు అందరూ మ్యాక్సిమం తమిళ్ నుంచి వచ్చిన వాళ్ళని అనిపించింది. ఎవరికి తెలుగు సరిగా రావట్లేదు, తమిళ్ లేకపోతే హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో నరసింహస్వామి గుడి ముందట మనకి అర్చన టికెట్ అక్కడ అర్చన చేస్తున్నారు. చాలా బాగుంది అర్చన, నార్మల్ గుడిలో కాకుండా చాలా మంచిగా చేస్తున్నారు అర్చన. ఈ గుడి నిర్మించడానికి 1000 కోట్లు ఖర్చయింది అని చెప్తున్నారు. ఈ 1000 కోట్లు కూడా అన్ని డొనేషన్స్ రూపంలోనే వచ్చినాయి. సో భక్తులు డొనేషన్ చేసి ఆల్మోస్ట్ 1000 కోట్లు ఖర్చయింది ఈ టెంపుల్కి. ఈ ఈ స్టాచ్యూకి, రామానుజం స్టాచ్యూకి 700 టన్నుల పంచలోహాలు యూజ్ చేస్తున్నారంట. అండ్ ఇది చైనాలో తయారు చేసుకొని చైనా నుంచి షిప్స్ ద్వారా దీన్ని ఇక్కడికి పట్టుకొచ్చినారు. దీనికి 20 years గ్యారంటీ ఇచ్చినారంట వాళ్ళు. 20 years వరకు షైన్ పోదు అని. అంత బాగా దాన్ని స్టాచ్యూని బిల్డ్ చేసినారు. మీరు ఒకవేళ వీక్ డేస్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి రావాలనుకుంటే ఇది మార్నింగ్ క్లోజ్ ఉంటుంది, 3 PM to 8 PM ఓపెన్ ఉంటుంది. వీకెండ్స్లో మాత్రమే 11 to 8 ఓపెన్ ఉంటుంది. మొత్తం ట్రెడిషనల్ డ్రెస్సే అలౌడ్. వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని రావడం అలౌ చేయరు, జీన్స్ వేసుకొని కింద. సో మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే వెస్ట్రన్ డ్రెస్ వేసుకోకుండా ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని. మనం 200 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే లోపల మనకి వాష్రూమ్స్ కానీ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు లోపల. మనకి తీర్థప్రసాదాలు కూడా అన్నీ ఫ్రీగానే ఇస్తారు అక్కడ. ఒకవేళ ఆకలి అవుతే ఎవ్రీ సైడ్కి మనకి లడ్డూలు కానీ స్వీట్స్ కానీ పులిహోర కానీ అమ్ముతున్నారు, తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు, చాలా నీట్గా ఉంది. కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి ప్లేసులు కానీ రామానుజం స్టాచ్యూ చుట్టూ పార్క్ కానీ చాలా బాగుంది. ఈ రామానుజం స్టాచ్యూ ఎక్కడానికి 108 స్టెప్స్ ఉన్నాయి కరెక్ట్గా. ఈ 108 స్టెప్స్ ఎక్కి పైన మనం ప్రదక్షిణం చేయొచ్చు విగ్రహం చుట్టూ. మనకు అక్కడి నుంచి మొత్తం వ్యూ అన్ని గుడిలేదు మంచిగా కనిపిస్తుంది, మొత్తం ప్లేస్ అంతా చూడొచ్చు మనం పైకి వెళ్తే ఆ ప్లేస్ నుంచి. ఒకవేళ ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్ యాక్సెస్ ఉంది. ఈ రామానుజం విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి స్పెషల్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది, స్టెప్స్ ఎక్కడం కష్టం కాబట్టి. సో మనకు ఏ ప్రాబ్లం లేకుండా ఏజ్డ్ వాళ్ళు కూడా సందర్శించవచ్చు, వీల్ చైర్ యాక్సెస్ లిఫ్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి. ఈ స్టాచ్యూ కింద రామానుజం లైఫ్ గురించి గ్యాలరీ ఉంది, ఫోటో గ్యాలరీ. ఇంకా పక్కనే మనకి వేద పాఠశాల కూడా ఉంది. కాకపోతే మనకి ఇవన్నీ కవర్ చేసుకోవడానికి 108 గుడిలు, ఈ విగ్రహము, గ్యాలరీ, ఇంకా ఈ మ్యూజికల్ షో, లేజర్ షో కవర్ చేసుకోవడానికే మనకి 3 hours ఈజీగా పడుతుంది.
సో మీరు ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. లోపటి నుంచి వీడియోస్, కెమెరాస్ అలౌ లేదు కాబట్టి నేనిప్పుడు బయటికొచ్చి ఇవి రికార్డ్ చేస్తున్నాను. ఇంకో కొద్దిసేపట్లో ఎవ్రీ 1 అవర్‌కోసారి మనకి ఈ మ్యూజికల్ లేజర్ షో ఉంటుంది. ఆల్రెడీ లోపటి నుంచి చూసినాను. సో బయట నుంచి కూడా నేను ఇప్పుడు రికార్డ్ చేసి చూపిస్తాను మ్యూజికల్ ఫౌంటైన్ షో. మనకి ఆ లేజర్ షోలో రామానుజం ఫేస్ అటు సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇటు నుంచి కనిపించదు. కానీ మీకు ఫౌంటైన్ లేజర్ షో ఎంత బ్యూటిఫుల్ ఉందో అయితే మీకు బయట నుంచి రికార్డ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఈ లేజర్ షో టైమింగ్ వచ్చేసి వీక్ డేస్లో ఓన్లీ 2 టైమ్స్ ఉంటుంది, 7 PM అండ్ 8 PMకి. వీకెండ్స్లో సాటర్డే అండ్ సండే 7 PM, 8 PM, ఇంకా లాస్ట్ షో 8:45 PMకి కూడా మనకి ఈ లేజర్ షో చూడొచ్చు మనము. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మొత్తం 216 feet గ్రౌండ్ నుంచి ఇంక్లూడింగ్ స్టెప్స్. ఓన్లీ లోటస్ పైన కూర్చున్న రామానుజం హైట్ వచ్చేసి 108 feet. ఆయన చేతిలో పట్టుకున్న త్రిదండం ఏమో 135 feet హైట్లో ఉంది. సో ఈ 108 గుడిలు, 108 స్టెప్స్, రామానుజం 108 feet ఉండడం అన్నీ కరెక్ట్గా చినర్జీయర్ స్వామి ప్లానింగ్తో పాటు చేసినారు. మనం ఒక్కసారి టికెట్ తీసుకుంటే ఈ లేజర్ షోని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు కూర్చొని, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇప్పుడు లేజర్ షో స్టార్ట్ అవుతుంది. మీరు రామానుజం లేజర్ షో చూసి ఎంజాయ్ చేయండి. Thank you for watching.